Hi, hello. Welcome to Kondareddy Physics Academy. Today I will discuss derived equations. Derived equations ni first మనం ఎలా తీసుకుంటాం ఆల్రెడీ మనం డైమెన్షనల్ ఫార్ములాస్ తీసుకున్నాం మొత్తం తెలుసుకున్నాం ఆ డైమెన్షనల్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని డెరైవ్డ్ ఈక్వేషన్స్ అనేవి ఎలా ఫార్మ్ చేస్తాం ఎలా కనుక్కుంటాం అనేది ఇక్కడ చూడండి దీంట్లో ఎగ్జాంపుల్ ఒకటి చూడండి ఇది ఆల్రెడీ 2020 లో ఇచ్చిన క్వశ్చన్ if force F, length L and T, time T are taken as the fundamental quantities, then what will be the dimension of density? Density అనే దానికి మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ లెంగ్త్ టైం అనే దాంట్లో మనం ఎంత డైమెన్షన్స్ అనేవి డెరైవ్డ్ ఈక్వేషన్స్ ఎలా తీసుకుంటాం అనేది మనం కనుక్కోవాలి. ఇక్కడ ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఎఫ్ పవర్ లో, ఎల్ పవర్ లో, టీ పవర్ లో ఎంత ఉందో చూసారు. ఈ వీటిల్లో ఏ ఆప్షన్ కరెక్ట్ అనేది మనం కనుక్కోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వీటన్నిటికీ ఇక్కడ మొత్తం 4 ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఉన్నాయి. ఆ 4 ఫిజికల్ క్వాంటిటీస్ లో మనకి ఏం చేయాలి, డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక్కోవాలి. ఫోర్స్ కి, లెంత్ కి, టైం కి, తర్వాత డెన్సిటీకి డైమెన్షనల్ ఫార్ములా అనేది కనుక్కున్న తర్వాత దాంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములా అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్ లెంత్ టైం అని అన్నారు. సో సొల్యూషన్ చూడండి. ఫస్ట్ మనం ఏం రాసుకోవాలి అంటే డెరైవ్డ్ ఈక్వేషన్ ఒక ఈక్వేషన్ లాగా రాసుకోవాలి. అది ఎలా రాసుకుంటామనంటే డెన్సిటీ అనేది ఉంది కదా, డెన్సిటీని మనం రో తో డినోట్ చేస్తాం. ఆ డెన్సిటీ అనేది ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అది దేంట్లో ఉంది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫోర్స్. నెక్స్ట్ లెంత్ అనేది ఉంది, నెక్స్ట్ వచ్చేసి టైం అనేది ఉందండి. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి అని అంటే పవర్స్ డైమెన్షన్స్ అనేది కనుక్కోవాలి అని అంటే ఎంఎల్టీ అనేవి ఉంటాయి కదా, వాటి పవర్స్ అనేవి తీసుకొని మనం తీసుకుంటాం. ఇక్కడ కూడా పవర్స్ ఎఫ్ పవర్ లో 1 ఉంది, ఎల్ పవర్ లో -4 ఉంది, టీ పవర్ లో 2 అనేది ఉంది. కాబట్టి వాటిని డైమెన్షనల్ అనాలిసిస్ అని అంటాం. ఆ పవర్స్ ముందు ఆ పవర్స్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఇక్కడ 3 ఉన్నాయి కదా, 3 లో ఎక్స్, వై, జెడ్ అనేవి తీసుకుందాం పవర్స్. ఇప్పుడు ముందు ఏం చేద్దాం అని అంటే ఇది డెరైవ్డ్ ఈక్వేషన్ అన్నమాట. ఈ డెరైవ్డ్ ఈక్వేషన్ అనేది కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, డైమెన్షనల్ ఫార్ములా అనేది ప్రతిదానికి రాసుకుందాం. సో ఫస్ట్ డైమెన్షనల్ ఫార్ములా ఫర్ డెన్సిటీ. డెన్సిటీకి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. డెన్సిటీకి రో ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్. మాస్ బై వాల్యూమ్ కాబట్టి ml t పవర్ -3, ml t పవర్ -3 అనేది ఉంటుంది. నెక్స్ట్ ఫోర్స్ కి డైమెన్షనల్ ఫార్ములా ml t పవర్ -2, ml t పవర్ -2. నెక్స్ట్ లెంత్ అనేది ఉంది కదా, లెంత్ కి డైమెన్షనల్ ఫార్ములా అనేది ఎంత అవుతుంది అని అంటే L అనేది అవుతుంది. నెక్స్ట్ టైం కి డైమెన్షనల్ ఫార్ములా T అనేది తీసుకుందాం. సో ఇక్కడ 4 ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి మనం రాసుకున్నాం. ఈ 4 ఫిజికల్ క్వాంటిటీస్ లో మెయిన్ గా ఇక్కడ ఏదైతే చివరిలో డైమెన్షన్ ఆఫ్ ఫైండ్ ది డైమెన్షన్ ఆఫ్ డెన్సిటీ అనేది ఇచ్చారనుకోండి, ఆ డెన్సిటీ అనేది ఫస్ట్ రాసుకుంటాం. ఇది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ దేంట్లో ఉంటుంది, ఫోర్స్ లెంత్ టైం అనే దాంట్లో ఉంటుంది. కాబట్టి దాంట్లో మనం ఇలా రాసుకున్నాం. ఇప్పుడు డైమెన్షనల్ అనాలిసిస్ అనేది కూడా కనుక్కోవాలి అని అంటే ఫస్ట్ XYZ లేకపోతే ABC ఇలాంటి అక్కడ ఒక 3 కాన్స్టెంట్స్ అనేవి పవర్స్ లో తీసుకొని ఇలా తీసుకుంటాం. ఆ తర్వాత ఈ డైమెన్షనల్ ఫార్ములాస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. ఫస్ట్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. రో అని అంటే ఎంత ఉంది, డైమెన్షనల్ ఫార్ములా ml పవర్ -3 ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇక్కడ ఎఫ్ అనేది ఎంత ఉంది, ఫోర్స్ కి ml t పవర్ -2 పవర్ లో ఎంత ఉంది x అనేది తీసుకున్నాం. నెక్స్ట్ లెంత్ అనేది తీసుకోండి, L పవర్ y అనేది ఉంటుంది, t పవర్ నెక్స్ట్ t అనేది ఉంది, t పవర్ z అనేది ఉంది. ఇప్పుడు
ఈ పవర్స్ ని మనం మల్టిప్లై చేద్దాం. m పవర్ x, l పవర్ x, t పవర్ -2x, l పవర్ y, t పవర్ z. ఇక్కడ m ఎన్ని ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ l ఎన్ని ఉన్నాయో చూద్దాం. వాటన్నిటిని రాసుకుంటే a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ n అనేది ఉంటుంది ఫార్ములా. ఇక్కడ ఓన్లీ m అనేవి 1 ఉన్నాయి. m పవర్ x. నెక్స్ట్ l అనేవి ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. సో l పవర్ x, l పవర్ y, a పవర్ m ఇంటూ a పవర్ n ఈక్వల్ టు a పవర్ m ప్లస్ 1 m ప్లస్ n అనేది ఉంటుంది. x ప్లస్ y అనేది అవుతుంది. నెక్స్ట్ t పవర్, ఇక్కడ కూడా t అనేవి ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి పవర్ లో -2x ఉంది. ఇక్కడ వచ్చేసి z అనేది ఉంది, -2x ప్లస్ z. సో దిస్ ఈస్ ది డైమెన్షనల్ ఫార్ములా. ఇక్కడ mlt కి మనం తీసుకున్నాం. ఇక్కడ వచ్చేసి m అనేది ఉంది, l కూడా ఉంది, t అనేది లేదండి. సో t అనేది లేదు కాబట్టి t పవర్ 0 అనేది తీసుకుంటాం. t పవర్ 0. ఇప్పుడు m టర్మ్స్ ని, l టర్మ్స్ ని, t టర్మ్స్ ని మనం కంపారిజన్ అనేది చేస్తాం. ఫస్ట్ m టర్మ్స్ ని కంపారిజన్ చేసామని అనుకోండి. m పవర్ లో ఎంత ఉంది అని అంటే 1 అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి x అనేది ఉంది. ఈ రెండు ఈక్వల్. సో m పవర్ లో 1 అనేది ఉంది. ఇక్కడ వచ్చేసి m పవర్ లో లెఫ్ట్ సైడ్ ఏమో 1 అనేది ఉంది, రైట్ సైడ్ వచ్చేసి x అనేది ఉంది. సో x ఈక్వల్ టు 1. ఆల్రెడీ x1 అనే డైమెన్షన్ ని ఎనాలిసిస్ ని మనం కనుక్కున్నాం. నెక్స్ట్ వచ్చేసి y అనేది కూడా కనుక్కోవాలి. ఇప్పుడు l టర్మ్స్ ని కంపారిజన్ చేయండి. l టర్మ్స్ ని కంపారిజన్ చేసినప్పుడు ఇక్కడ ఎంత ఉంది, -3 అనేది ఉందండి, -3. ఇక్కడ ఎంత ఉంది, x ప్లస్ y అనేది ఉంది. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో -3 అనేది ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ x ప్లస్ y అనేది ఉంది. మనకు ఆల్రెడీ x అనేది తెలుసు కాబట్టి దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. -3 ఈక్వల్ టు 1 ప్లస్ y. సో ఇది సైడ్ తీసుకురండి. y ఈజ్ ఈక్వల్ టు -4. y కూడా కనుక్కున్నామండి. ఇంకేం టర్మ్ ఉంది, l టర్మ్ అనేది కంప్లీట్ అయింది. తర్వాత t టర్మ్ అనేది ఉంది. t టర్మ్ ను కూడా కంపారిజన్ చేస్తే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ వచ్చేసి t పవర్ 0. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఎంత ఉంది, t పవర్ -2x ప్లస్ z. -2x ప్లస్ z అనేది ఉంది. మనకి x వాల్యూ తెలుసు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. 0 ఈక్వల్ టు -2 ఇంటూ 1 ప్లస్ z. 0 ఈక్వల్ టు -2 ప్లస్ z. z ఈక్వల్ టు ఇది సైడ్కి వస్తే 2 అనేది అవుతుంది. సో ఇప్పుడు దీంట్లో మనకి x, y, z అనేది తీసుకున్న తర్వాత x, y, z ని మనం డెరైవ్ చేసాం. ఆ డెరైవ్ చేసిన తర్వాత ఈ 3 వాల్యూస్ ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. రో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు f పవర్ x, నెక్స్ట్ l పవర్ y, నెక్స్ట్ t పవర్ z కదా. సో రో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు, ఇన్ టర్మ్స్ ఆఫ్ f, l, t అనే దాంట్లో ఎలా ఉంటాయనేది చూస్తే ఫార్ములా వచ్చేసి ఇక్కడ లెంత్ అనేది మనం క్యాపిటల్ L గా తీసుకోండి. ఇక్కడ ఓకే. f పవర్ x అనేది ఎంత ఉందండి, 1 అనేది ఉంది. l అనేది ఎంత ఉంది, l పవర్ y అనేది ఎంత ఉందండి, -4. నెక్స్ట్ z అనేది ఎంత ఉంది అని అంటే 2. ఈ ఆప్షన్ అనేది ఎక్కడ ఉందో చూద్దాం. ఆప్షన్ నెంబర్ f పవర్ 1, l పవర్ -4, t పవర్ 2. ఇంకెక్కడ ఉంది, ఎక్కడా లేదు. సో ఆప్షన్ అనేది ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ చూడండి, ఫస్ట్ డెరైవ్డ్ ఈక్వేషన్స్ ఎలా తీసుకోవాలంటే ఏవైతే ఫిజికల్ క్వాంటిటీస్ ఇక్కడ ఫోర్స్, లెంత్, టైం ఇలాంటివి 3 or 4 ఫిజికల్ క్వాంటిటీస్ అనేవి ఇచ్చేసి ఏం కనుక్కోమంటారు, అవి ఫండమెంటల్ క్వాంటిటీస్
నెక్స్ట్ దెన్ వాట్ విల్ బి ది డైమెన్షన్ ఆఫ్ డెన్సిటీ లేకపోతే మాస్ ఇలాంటివి అడిగినప్పుడు మనకి చివరిలో ఏదైతే ఇస్తారో దాన్ని ఫస్ట్ రాసుకుంటాం. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు తర్వాత ఇక్కడ ఏవైతే ఇస్తారో వాటిని ఇక్కడ రాసుకుందాం. ఎఫ్ ఎల్ టి ఇలా రాసుకుంటాం. మనం డైమెన్షనల్ ఫార్ములా కూడా కనుక్కోవాలి కాబట్టి ముందు ఎనాలిసిస్ అనేది డైమెన్షనల్ ఎనాలిసిస్ అనేది తీసుకుంటాం. ఎక్స్ వై జెడ్ లేకపోతే ఏబిసి కాన్స్టెంట్ ఏవైనా తీసుకుంటాం. ఆ కాన్స్టెంట్ ఎక్స్ వై జెడ్ అనేది నేను అనుకున్నాను. ఆ తర్వాత వచ్చేసి ఫస్ట్ ఏం చేయాలి, ఇక్కడ ఈ 4 ఫండమెంటల్ క్వాంటిటీస్ అంటే ఇక్కడ ఫిజికల్ క్వాంటిటీస్ ఉన్నాయి కదా, ఫిజికల్ క్వాంటిటీస్ కి డైమెన్షనల్ ఫార్ములాస్ అనేవి కనుక్కున్నాను. డెన్సిటీకి, ఫోర్స్ కి, తర్వాత లెంత్ కి, టైం కి కనుక్కొని వాటన్నిటిని ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, ఇదిగోండి ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేసాం. రో ప్లేస్ లో ఎంఎల్ టీ పవర్ -3, తర్వాత ఎఫ్ ప్లేస్ లో ఎంఎల్ టీ పవర్ -2, తర్వాత ఎల్ ప్లేస్ లో ఎల్ఐ సబ్స్టిట్యూట్ చేసాం. తర్వాత టీ ప్లేస్ లో టీ, అక్కడ ఏదైతే డైమెన్షనల్ ఫార్ములా ఉందో దాన్ని అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. మొత్తం క్యాలిక్యులేషన్ చేసిన తర్వాత పవర్స్ అన్ని మనం రాసుకున్నప్పుడు ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, ఏ పవర్ ఎమ్ ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అనేది ఉంటుంది. అది తీసుకొని ఎం టర్మ్స్ అన్ని ఒక చోట, ఎల్ టర్మ్స్ అన్ని ఒక చోట, టీ టర్మ్స్ అన్ని ఒక చోట మనం రాసుకుంటాం. ఆ తర్వాత లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఎం టర్మ్స్, రైట్ హ్యాండ్ ఉన్న ఎం టర్మ్స్ అనేవి రెండు కంపారిజన్ చేసుకుంటాం. ఆ కంపారిజన్ చేసినప్పుడు 1 ఈక్వల్ టు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 1 అనేది ఉంది, బట్ రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఓన్లీ ఎక్స్ అనేది ఉంది. ఈజీగా వచ్చేసింది ఎక్స్ ఈక్వల్ టు 1 అనేది. మళ్ళీ ఎల్ టర్మ్స్ కంపారిజన్ చేయండి. అప్పుడు ఇక్కడ ఎంత ఉంటుంది, -3 అనేది ఉంటుంది, రైట్ హ్యాండ్ సైడ్ ఏమో ఎక్స్ ప్లస్ వై అనేది ఉంది. అదంతా క్యాలిక్యులేషన్ చేస్తే ఎక్స్ అనేది అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే y ఈక్వల్ టు -4 అనేది ఉంది. నెక్స్ట్ టీ అనేది కూడా కంపారిజన్ చేసాము. టీ కంపారిజన్ చేసినప్పుడు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 0 ఉంది, రైట్ హ్యాండ్ సైడ్ -2x ప్లస్ జెడ్ అనేది ఉంది. కాబట్టి దీన్ని మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే జెడ్ ఈక్వల్ టు 2 అనేది వచ్చింది. ఇప్పుడు ఈ ఎక్స్ వై జెడ్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తాం అంతే. రో ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్ పవర్ ఎక్స్ ఎల్ పవర్ వై టీ పవర్ జెడ్ ఉంది కదా, దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎఫ్ పవర్ 1 ఎల్ పవర్ -4 టీ పవర్ 2. ఇది డెరైవ్డ్ ఈక్వేషన్స్. అర్థమైంది కదండి. ఖచ్చితంగా వీటి మీద ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కొండారెడ్డి ఫిజిక్స్ అకాడమీ.